అధ్యక్ష, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఎన్నికల సందర్భంగా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుపేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి కుటుంబాలకి 200 యూనిట్ లోపల ఉచిత కరెంటు ఇస్తామని చెప్పినటువంటి వాగ్దానాన్ని నిజం చేస్తూ ఈ ప్రభుత్వం మహాలక్ష్మి పథకంలో భాగంగా గృహజ్యోతి పథకాన్ని పెద్ద ఎత్తున అమలు చేస్తూ ముందుకు పోతా ఉన్నాం అధ్యక్ష. దీనికి సంబంధించి మొదటి ప్రశ్నకి అవునండి, రెండో ప్రశ్నకి ఇందులో కేవలం మహిళలే కాదు అధ్యక్ష, యావత్ కుటుంబాన్ని యూనిట్గా తీసుకొని ఆ కుటుంబంలో ఉన్నటువంటి మహిళలు కుటుంబ సభ్యులందరికీ లబ్ధి చెందేటట్టుగా ఈ పథకాన్ని అమలు చేస్తూ ఉన్నాం అధ్యక్ష. అట్లాగే ఈ పథకానికి సంబంధించి రాష్ట్రంలో ఎస్పీడీసీఎల్లో భాగంగా ఎన్పీడీసీఎల్లో భాగంగా ఎవరెవరి ఏరియాల్లో జిల్లాల వారిగా పెద్ద ఎత్తున ఈ పథకాన్ని అమలు చేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఎస్పీడీసీఎల్లో మొత్తంగా 25,35,560 కుటుంబాలకి ఈ ఉచిత కరెంటుని 200 యూనిట్ లోపల వాడుకునేటువంటి వాళ్ళందరికీ కూడా వారు కట్టాల్సిన బిల్లుని వారు కట్టకుండా వారి తరఫున రాష్ట్ర ప్రభుత్వం ఈ ఎస్పీడీసీఎల్కి ప్రతి నెల చెల్లిస్తూ ఉంది ఇన్ని లక్షల కుటుంబాలకి. అట్లాగే ఎన్పీడీసీఎల్ సంబంధించి కూడా ఆ పరిధిలో ఉన్నటువంటి జిల్లాల్లో 27,46,938 కుటుంబాలకి ఆ కుటుంబాలు చెల్లించాల్సినటువంటి 200 యూనిట్లకు సంబంధించిన బిల్లుల్ని వారి తరఫున రాష్ట్ర ప్రభుత్వం ఎన్పీడీసీఎల్కి ప్రతి నెల చెల్లిస్తూ ఉంది అధ్యక్ష. వెరసి మొత్తంగా రాష్ట్రంలో 52,82,498 కుటుంబాలకి ఈరోజు ఉచితంగా అంటే వారు కట్టాల్సిన బిల్లుల్ని వారి తరఫున రాష్ట్ర ప్రభుత్వం ఈ ఎస్పీడీసీఎల్కి ఎన్పీడీసీఎల్కి బిల్లులు చెల్లిస్తూ ఉంది అధ్యక్ష. దీనికి సంబంధించి మొత్తంగా ఇప్పుడు ఈ పథకాన్ని అమల్లో తీసుకొచ్చిన దగ్గర నుంచి 2025 డిసెంబర్ వరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ 200 యూనిట్లు పొందుతున్నటువంటి లబ్ధిదారుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వం ఈ ఎస్పీడీసీఎల్కి ఎన్పీడీసీఎల్కి చెల్లించినటువంటి మొత్తం 3,593 కోట్ల రూపాయలని ప్రజల పక్షాన రాష్ట్ర ప్రభుత్వం వారు చెల్లించింది అధ్యక్ష. ఈ అర్హులైన మహిళా దరఖాస్తుదారులందరికీ ఈ పథకాన్ని వర్తింప చేయడం అయింది అధ్యక్ష. అంటే ఆ కుటుంబాలకి అధ్యక్ష, ఇది ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజల పక్షాన మేము ఇచ్చినటువంటి హామీలు కట్టుబడి ప్రజల కోసం నిత్యం తప్పిస్తూ వారికి ఉచిత కరెంట్ ఇస్తూ ఇన్ని వేల కోట్ల రూపాయలు వాళ్ళ కుటుంబాలకు ఆదా చేస్తూ ఈ ఆదా చేసినటువంటి 3,593 కోట్ల రూపాయలు వాళ్ళ కుటుంబాలు ఎదగటానికి, వాళ్ళ పిల్లలు చదివించుకోవటానికి, వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుకోవటానికి ఉపయోగపడినందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు చాలా సంతోషిస్తూ ఉంది అధ్యక్ష. ఇప్పటివరకే కాదు, భవిష్యత్తులో కూడా మేము ఈ పథకాన్ని కొనసాగిస్తాం. 200 యూనిట్లు ఉచితంగా రాష్ట్ర ప్రజలకు మేము ఇచ్చినటువంటి మాట ప్రకారం ఇస్తూ ఉంటాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలు మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుని ఎదిగి ఈ సమాజంలో ఆత్మగౌరవంతో బతకటం కోసం మా ప్రయత్నం అంతా చేస్తూనే ఉంటాం. అందులో భాగంగానే చేస్తూ ఉన్నాం అధ్యక్ష. ధన్యవాదాలు. శ్రీ మేడిపల్లి సత్యం గారు. శ్రీ జి మసూదన్ రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు మన ఎన్నికల హామీలో భాగంగా 6 గ్యారంటీ పథకాలలో అతి ప్రధానమైన పథకం ఈ గృహజ్యోతి పథకం అధ్యక్ష. దాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా మన ప్రభుత్వం అమలు చేస్తున్నందుకు
నా నియోజకవర్గ ప్రజల తరపున గౌరవ మంత్రి గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఈ పథకం పట్ల ఎంతోమంది పేద కుటుంబాలు ఈరోజు లబ్ధి పొందుతూ ఉన్నారు. ముఖ్యంగా గతంలో నెల అయిందంటే కరెంటు బిల్లుల కోసం ఇండ్ల చుట్టూ తిరిగితే ముఖ్యంగా ఇంట్లో ఉన్న మహిళలు ఎక్కడ కరెంటు కట్టేస్తారు అనే ఆలోచనతోన భయపడేవాళ్ళు. ఎక్కడనో అప్పు తీసుకొచ్చైనా కరెంటు బిల్లులు కట్టే పరిస్థితి. కరెంటు బిల్లులు కట్టకపోతే ఎంబడే డిస్కనెక్ట్ చేయడం వల్ల వాళ్ళకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితులు మనం గతంలో చూసినాం. ఈరోజు అదే కాకుండా ఇన్ టైంలో కట్టకపోతే వాళ్లకు పెనాల్టీలు వేసిన సందర్భాలు కూడా